ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. విష్ణు పురాణం 17వ అధ్యాయం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మేము నోటిఫికేషన్గా వస్తుంది. ఇక విష్ణు పురాణం 17వ అధ్యాయం కృష్ణావతారం. మైత్రేయ, నీకిప్పుడు యాదవ కులవకుడైన నారాయణుడి అవతారం కృష్ణుని చరిత్ర సవిస్తారంగా వినిపిస్తున్నాను. ఇది జగన్మంగళకారక చరిత్ర. దేవకుడనేవాడు అతని కుమార్తె దేవకికి వసుదేవుడికి వివాహం చేశాడు. ఆమె అన్న కంసుడు వసుదేవుడి రథం మీద అత్తవారింటికి తీసుకువెళ్ళడానికి సారథ్యం వహించాడు. అప్పుడు ఆకాశవాణి నుండి ఇలా వినిపించింది: ఓయి మూఢ, నీ చెల్లిని నీవు ఎంతో సంబరంగా అత్తవారింటికి పంపుతున్నావు. సరే, కానీ ఈమె 8వ గర్భంలో పుట్టిన కుమారుడు నీ ప్రాణాలు తీస్తున్నాడు అని చెప్పింది. ఆ మాటలు వినగానే రథం ఆపి కంసుడు వెంటనే చెల్లి మీద కత్తి దిగిపోయాడు. బాబా, ఇది నీకు తగదు. స్త్రీ హత్య చేసి ముప్పు తెచ్చుకోకు. ఈమె వల్ల నీకు వచ్చిన అపాయం ఏమీ లేదు. పుట్టిన పిల్లల్ని పుట్టినట్టే నీకు అప్పగించగలను అని సమాధానపరచడంతో అతడి పట్ల గౌరవం చేత చెల్లిని చంపకుండా విరమించుకున్నాడు. ఇటువంటి పాతకులకు అధికారం అవుతున్న భూదేవి దేవతలతో అదే సమయంలో జాలిగా మొరపెట్టుకున్నది. విష్ణువు చేత హతుడయ్యే ఒకప్పటి కాలమే అనేవాడు కంసుడై ఉగ్రసేనునికి జన్మించాడు. అరిష్టుడు, దేనుకుడు, కేలి, ప్రబంధుడు, సుందుడు, నరకాసుడు, అదిగాక దుష్టులు వివిధ రాజులై తనయులై జన్మించి నానా కిరాత కృత్యాలు పాపభారము మోపించి భూదేవికి కష్టం కలిగిస్తున్నారు. ఇది ఇలాగే సాగితే కొన్నాళ్లకు ఈ భూమి పాతాళంలోకి కుంగిపోగలదు అని గ్రహించుకుని దేవతలు శ్రీహరి వద్దకు వెళ్ళి భూదేవి తమతో మొరపెట్టుకుని వైనున శ్రీహరిని విన్నవించారు. సకల తేజములు తేజస్సువు, అక్షయుడవు, సర్వవర్ణాలకు అతీతుడవు, నీ స్వరూపము నిరాలంబము, మహావిభూతి సంస్థానం, అకారణ సకారణ మధ్యస్థితిగా నీవు శరీర గ్రహణం చేయదు. ఓ సర్వవ్యాపి, నీ శరీరధారుడై అవతరించడం కేవలం ధర్మరక్ష నిమిత్తమే అని బ్రహ్మ పలుకగా ప్రత్యక్షమైన శ్రీహరి, నేను దేవతా సహితముగా ఇటుకు వచ్చి కారణమేమి అని ప్రశ్నించగా విష్ణువు విశ్వరూపమును చూచి తిరిగి బ్రహ్మస్తోత్రం ప్రారంభించాడు. వసుదేవుని భార్య దేవకి గర్భాన నా అంశ జన్మిస్తుంది, మీరు నిశ్చింతగా ఉండండి అని నారాయణుడికి వారికి అభయం ఇచ్చాడు. విష్ణువు తనని నల్ల కేశము నుంచి నల్ల వెంట్రుకను భూమి మీదకి వేశాడు. ఆ వెంట్రుకలు భూమి మీద సమయం వచ్చినప్పుడు వెలుపులై అవతరించి భారాక్షని ఉపసంహరించి చేస్తారు. అట్లనే మీ దేవతలందరూ తమ తమ అంశాలచే పుడమి మీద పుట్టి ఇంతకాలం భూమిని బాధిస్తున్న మదోన్మతులను అసురులతో పోరాడి వీరిని నశింపచేయగలరుగా. కానీ నా కేశము ఆ దేవకీదేవి అష్టమ గర్భం శిశువుగా గాక అని ఆనతిచ్చాడు. దేవతలందరూ నారాయణకి మొక్కి తిరిగి నిజస్థానాలకు వెళ్ళారు. విష్ణువు ఆనతి ప్రకారం వారు భూమిపై అవతరించారు. దేవకి అష్టమ గర్భమున ధరణి ఉద్ధరించి శిశువు ఉదయిస్తాడని నారదుడు కంసునితో చెప్పగా కంసుడు దేవకి వసుదేవులను బంధించాడు. వసుదేవుడు తాను పలికిన మాటకు కట్టుబడి 6 శిశువులను కంసునికి అర్పించాడు. విష్ణు చేత నియోగింపబడ్డ యోగమాయ దేవకి గర్భమున ప్రవేశించి ఆ మాయాశక్తి చేతనే సర్వ జగత్తు మోహింపబడుతుంది. ఆమెయే నిద్ర. ఓ నిద్రాదేవి, నీవు నా యానత ప్రకారం పాతాళమందున్న షడ్గర్భలను ఒక్కొక్కటిగా దేవకి కడుపులోకి చేర్చు. వాళ్ళు హతులైన తరువాత శేషుడు నా యొక్క అంశ అయిన 7వ గర్భంన ఆమె ఉదరంలో ప్రవేశిస్తాడు. నందకుల్లో వసుదేవునికి మరొక భార్య రోహిణి ఉన్నది కదా, నీవు ఆమె కడుపున శిశువుగా చేర్చు. కారాగారంలో పెట్టడం చేత దేవకీదేవి 7వ గర్భం పోయిందని లోకం చెప్పుకుంటుంది. అతడు గర్భం నుంచి లాగుటచే సంకర్షుడనే పేరు ప్రసిద్ధి అవుతాడు. ఆ తర్వాత నేను దేవకి అష్టమ గర్భంగా అవతరిస్తాను. నీవు నవమి నాడు జన్మించు. నా శక్తి ప్రేరితుడై వాసుదేవుడు నిన్ను దేవకి ప్రక్కలో
నన్ను యశోదాదేవి అనబడే నందుని భార్య పక్కలో ఉంచగలడు. కంసుడు నిన్ను చంప ప్రయత్నించగా నీవు ఆకాశానికి ఎగిరి ఇంద్రుని సోదరుడుగా పరిణమించుతావు. నీవు శంభు రిషంభులను మొదలు రాక్షసును వేల కొలది సంహరించి వివిధ పేరుతో పృథ్వీపై నిలుస్తావు. పృథ్వీ, లజ్జ, పుష్టి, వృష అనే నామకరణం గుణస్వరూపంలో వర్ధిల్లుతావు. నిన్నే జనులు భద్ర, అంబిక, కాళి, ఆర్య, దుర్గ తదితరాద నామాలతో వారికి ఇష్టమైన నివేదనలు పూజిస్తారు. నా ఆజ్ఞ ప్రకారం నడుచుకో అన్నాడు భగవానుడు. దేవదేవుడు చెప్పిన యోగమాయ 7వ గర్భంలోని శిశువుని రోహిణి గర్భంలోకి ఉంచింది. ఆ గర్భంలో శిశువునకు కర్షక చేసే ఆమె జఠరంలోని సంకర్షుణ్ణి అంటే బలరామును ప్రవేశపెట్టింది. విష్ణువు దేవకి 8వ గర్భంలో ప్రవేశించి ఋతు శోభించి దేవతలు స్థితించగా దేవదేవుకి పుట్టాడు. ఇది శ్రీ విష్ణు పురాణం పంచమాశ ద్వితీయోధ్య. ఇదండి విష్ణు పురాణం 17వ అధ్యాయం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని మీ ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ వీడియోపై సలహాలు సూచనలు ఏమైనా ఇవ్వాలంటే దయచేసి మా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తే సర్వే జనం సుఖంగా ఉంటుంది.